ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అరకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత పాలకొండ నియోజకవర్గం సీతంపేట డివిజన్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. మారుమూల గ్రామాలైన శిలాగాం, మల్లి, కుసుమి గ్రామాల్లో పలువురు ఓటర్లని కలిశారు. ఈ సందర్భంగా కొడిస పంచాయతీ జమ్మడగూడ గ్రామంలో ఉన్న చర్చిలో 5 గ్రామాల చర్చి పాస్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీపీలతో కలిసి గ్రామాలకు చెందిన ఓటర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులకి, ఓటర్లకి వందనాలు తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఒక త్రిశూలంలా కలిసి పనిచేస్తున్నారని, వైసీపీ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తానని, అధికారంలోకి వచ్చిన తర్వాత నాసిరకం మద్యం సరఫరా వల్ల సుమారు 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారని, రాష్ట్రంలో హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తులు నాయకులుగా వైసీపీ పార్టీలో చెలామణి అవుతున్నారని, నరేంద్ర మోడీ రోజుకు 21 గంటలు దేశం కోసం, ప్రజల కోసం శ్రమిస్తున్నారని, మీ పిల్లల భవిష్యత్తు, రైతులకి సాగునీరు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, సాధికారత, వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టారని, పవన్ కళ్యాణ్ మంచి ఆశయంతో రాష్ట్ర ప్రజల కోసం అనేక కష్టాలు పడుతున్నారని, కూటమి గెలుపు కోసం మనల్ని ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నారని, రాష్ట్రంలో అనేక మంది మహిళలు కనిపించడం లేదని, గిరిజన యువతని కొంతమంది కావాలని ఉపాధి పేరుతో వెళ్లి గంజాయి కేసుల్లో ఇరుక్కొని జైల్లో అనేక మంది యువత మగ్గుతున్నారని అన్నారు. గిరిజనులకి న్యాయం జరగాలంటే ఎన్డీఏ బలపరిచిన పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీతాని, అసెంబ్లీ అభ్యర్థి నిమ్మక జయచంద్రాని గెలిపించాలని పలువురు ఓటర్లు అభ్యర్థన. అండ్ సొంత ఇల్లు ఇస్తారు, మహిళలకి 20 లక్షలు డ్వాక్రా రుణం ఇస్తున్నారు ఇప్పుడు. అండ్ అదే కాకుండా ముద్రా లోన్స్ లో కూడా 20 లక్షలు ఇస్తున్నారు. మన గిరిజనులకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది మోదీ గారు ప్రభుత్వం. సో మోదీ గారు వస్తే మళ్ళీ దేశంలో మనకి మంచి జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గ్లాస్ వస్తుంది అమ్మ, తప్పనిసరిగా చేయండి అమ్మ. అమ్మ సొంత ఇంటి కళ, ఇల్లు, ఉద్యోగాలు, పిల్లలకి వైద్యం, తర్వాత మహిళలకి ఉద్యోగాలు, మహిళలకి సాధికారత, 2 లక్షల నుంచి 20 లక్షల డ్వాక్రా రుణాలు పెంచారమ్మా. సొంత ఇంటి కళ ఇస్తారు, మంచినీళ్ళు ఇస్తారు. మోడీ గారికి కమలం గుర్తు, నేను పోటీ చేస్తున్నాను మోదీ గారి తరఫున. సో కమలం గుర్తు ఎంపీకి, అలాగే జయకృష్ణ గారు గ్లాసు గుర్తుతోటి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ, పవన్ కళ్యాణ్ గారు మన పిల్లల భవిష్యత్తు కోసం సినిమాలు చేసుకోకుండా వచ్చి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మనకు మంచి జరగాలని చూస్తున్నారు. సో వారికి ఇక్కడ గ్లాస్ గుర్తు పైన, ఇది కమలం గుర్తు పైన వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందమ్మా. గ్లాస్ మీద ఓటేయాలి, పువ్వు మీద 3వ నెంబర్ అమ్మా. ఇది 3వ నెంబర్, అది 5వ నెంబర్. ఓకే, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం, ఏమి రూపాయి కట్టకలేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి కదా. అండ్ మహిళలందరికీ కూడా 1500 రూపాయలు, ఇంట్లో ఉన్న మహిళలందరికీ కూడా 15, ఎంతమంది ఉంటే అంతమంది, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1500 రూపాయలు ప్రతి నెల మీకు ఖర్చుల కోసం ఇస్తున్నారు. 4000 పెన్షన్ చేశారు. అదే వికలాంగులకి అయితే 6000 చేశారు. అందరికీ చెప్పండి అమ్మా, మంచి జరుగుతుంది. అక్కడ కేంద్రంలో మోదీ గారు, ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా బాగుంటుందమ్మా, మన జీవితాలు బాగుంటాయి. మోసం చేస్తారు ఇప్పుడున్న ప్రభుత్వం, నమ్మొద్దమ్మా. అయిపోయింది కదా, ఇద్దరికి ఇస్తున్నారు, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తున్నారు. అన్ని వంకలు పెట్టి మీ బటన్ నొక్కుతున్నాను. ఇప్పుడు ముగ్గురికి ఇస్తారు. ఎంతమంది కలిసారు కదా, ముగ్గురికి ఇస్తారు. 3 పార్టీలు కలిసినాయి కదమ్మా, 3 నెంబరు, 3 మంది, 3, 5. ఓకే, ఖచ్చితంగా మంచి జరుగుతుందమ్మా. ఇతను అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, మోసం చేస్తాడు. నేను మళ్ళీ వస్తాను, దేశానికి మంచి జరుగుతుంది. 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి, 70 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారమ్మా మోదీ గారు. సంవత్సరానికి ఆ ఫామ్ పట్టుకొస్తారు, మీరు ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేస్తే మీకు కార్డు చేసి ఇచ్చేస్తారు. ఎవరైతే 70 ఏళ్ళు పైన ఉన్నారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు. అక్షరమే కదా. ఏం చేద్దాం?
సంతు